మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ పరాక్రమాన్ని చూపుతూ ఆయన జీవిత కథ ఆధారంగా దర్శకుడు లక్ష్మణ్ ఉబేకర్ చావా చిత్రాన్ని తెరకెక్కించారు. శంభాజీ మహారాజ్ విక్కీ కౌశల్ ఆయన భార్య యేసుబాయి పాత్రలో రష్మిక మందాన అద్భుతంగా ప్రేక్షకులను మెప్పించారు. ఈ మూవీలో ఆయారే తుఫాన్ పాటకు విపరీతంగా ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో ఈ పాట బీజిఎం ఎన్నో రీల్స్ కూడా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సాంగ్ లైన్ ఏఆర్ రెహమాన్ మరాఠీ సింగర్ వైశాలి సామంత్ పాడారు. ప్రస్తుతం ఆడియో యూట్యూబ్లో ట్రెండ్ అవుతుంది. బాలీవుడ్లో ఎక్కడ చూసినా ప్రస్తుతం ఈ పాటే వినిపిస్తుంది. ఈ పాటతో మరాఠీ సింగర్ వైశాలి సామంత్కు మరింత గుర్తింపు దక్కింది. ఇప్పటికే ఈమె చాలా పాటలు పాడినప్పటికీ ఆయారే తుఫాన్ సాంగ్లో ఊహించని పాపులారిటీ దక్కించుకుంది. ఈ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించడంతో పాటు ఆయన కూడా ఆలపించారు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా చావా. ఈ మూవీ ఫిబ్రవరి 14న రిలీజ్ అయి కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇక లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ హీరోగా, రష్మిక మందాన హీరోయిన్ గా ఈ సినిమాలో నటించారు. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. ఇటీవల జరిగిన 98వ అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళనం ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ చావా సినిమా ప్రశంసలు కురిపించారు. ఆయన మాట్లాడుతూ చావా సినిమా ప్రస్తుతం అంతటా వినిపిస్తుందని మోదీ అన్నారు. దేశంలో మరాఠీ భాష చాలా గొప్ప దళిత సాహిత్యాన్ని అందించిందని, మహారాష్ట్ర ప్రజలు గతంలో సైన్స్, ఆయుర్వేదం, లాజికల్ రీజనింగ్ వంటి వాటిని అద్భుతమైన కృషి చేశారని మోదీ అన్నారు. మహారాష్ట్ర, ముంబై కేవలం హిందీ సినిమాలు మాత్రమే కాకుండా మరాఠీ చిత్రాల స్థాయిని పెంచడంతో కీలక పాత్ర పోషించారని మోదీ చెప్పుకొచ్చారు.